ఏంటి శ్రీనివాస్ గారు, మీరేం మాట్లాడరేమిటి? అసలు మన శృతి ఎలా ఉండేది? అమ్మా శృతి, మీ నాన్న నువ్వు పుట్టక ముందు నుంచి నాకు స్నేహితుడు. అయినా అప్పుడు నేను మీ కంపెనీలో పార్ట్నర్ గా జాయిన్ అవ్వలేదే. నువ్వు మీ నాన్న బిజినెస్ లోకి అడుగు పెట్టాక నీ దూకుడు నీ స్పీడు చూసి అప్పుడు మీ కంపెనీలో పార్ట్నర్ అయ్యాను. నువ్వేమో ఇప్పుడు కొత్తగా దానాలు ధర్మాలంటూ తయారయ్యావు. అసలు ఆఫీస్ కి రావడమే మానేశావు. ఈరోజు ఎలాగైనా సరే ఏంజెల్ ని కన్విన్స్ చేయాలి. సంపాదించడమే కాదు, అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేయాలి. చెయ్యమ్మా, చెయ్యి, మంచి పనులు చెయ్యి. ఎవరొద్దన్నారు? ఎంతో ప్రేమగా కొన్ని కోట్లు విలువ చేసే ఆహారాన్ని నీకు ఇచ్చాను. నువ్వేం చేశావు? ఆ దిక్కులేని వాళ్ళు పాలు చేశావు. ఇవ్వాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి 5 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి ఇవ్వు. ఫ్రీగా పబ్లిసిటీ కూడా వస్తుంది. అంకుల్, ఒక విషయం చెప్పండి. ఆ నెక్లెస్ చాలా జాగ్రత్తగా తరతరాలుగా కాపాడుతున్నారు కదా, అది ఇంతవరకు ఎవరికైనా ఉపయోగపడిందా? అట్లీస్ట్ దాని కాపలాగా ఉన్న మీకైనా ఉపయోగపడిందా? ఏదైనా నలుగురి మంచి కోసం చేస్తే దాని విలువ, చేసిన మన విలువ పెరుగుతుంది చిన్నకృష్ణ. దాచుకుంటే కాదు. ఇన్ని రోజులు మీ అమ్మాయి కండిషన్ బాగోలేదంటే ఏదో పిచ్చి పట్టింది అనుకున్నాను, కానీ దెయ్యం పట్టిందని ఇప్పుడే అర్థమవుతాను. సత్యమూర్తి గారు, లేకపోతే ఏమిటండి మనుషులు, మంచితనం అంటూ ఈ పిచ్చుకోవాలా? ఇవన్నీ నాకు అనవసరం శ్రీనివాస్ గారు. నేను మాటిచ్చాను కాబట్టి ఆ హారాన్ని ఈ రోజే సుధామూర్తిగా అప్పచెప్పేస్తాను. కానీ ఇంకో 4 రోజుల్లో మా వాడికి మీ అమ్మాయికి పెళ్లి జరిగిపోవాలి. నీకు ఇష్టం ఉంటేనే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు సూర్య. నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు, కానీ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? నువ్వు అనవసరంగా ఈ శృతిలో ఎందుకు ఉండడం? ఈ రోజు నుండి నువ్వు నాతో పాటు నాలోనే ఉండిపో ఏంజెల్. బాగుంది కదా ఐడియా? ఎందుకు సూర్య? నీ వల్ల శృతి ఫిజికల్ గా సఫర్ అవుతుంది. దానివల్ల శృతి చనిపోవచ్చని కేకే గారు చెప్పారు. పాపం కేకే గారికి కారణం తెలియకుండా కంగారు పడుతుంటే నేనే ధైర్యం చెప్పొచ్చాను. సూర్య, నీకు తెలుసు కదా, తనలో నుండి నేను వెళ్ళిపోగానే ఈ పని జరగకుండా ఆపేస్తుంది. దానికి నేనున్నాను కదా. నేను శృతి నొప్పిస్తాను. వేలం పాట ఆగకుండా నేను చూసుకుంటాను. శృతి నీ మాట విని మారుతుందా సూర్య? మనిషి అన్నాక మారాలి, మారతారని నువ్వే కదా అన్నావు. అయినా శృతి మారాలంటే ముందు తను బతుకుండాలి కదా. అందుకే తన లైఫ్ తనకి ఇచ్చేయమంటున్నాను. ఎవరికి ఉపయోగం లేని జీవితం ఎందుకు? పర్లేదు, చచ్చిపోను. ఐ డోంట్ కేర్. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ వల్ల ఒక మనిషి ప్రాణం పోతుంది. నేను అదే చెప్తున్నాను. శృతి బతుకుండి మాత్రం ఏం చేస్తుంది? ప్రాణం లేని ఆ డబ్బు సంపాదించడం తప్ప. దయ్యాల్లో మాట్లాడతావేంటి? నువ్వు అసలు నా ఏంజెల్వే కాదు. ఓ, మర్చిపోయాను, నువ్వు నిజంగా దయ్యాన్వే కదూ. ఒక మనిషి ప్రాణం పోతుంది నీ వల్ల అంటే పోనీ అంటావేంటి? నువ్వు ఏంజెల్వి కాదు, యు ఆర్ డెవిల్. నువ్వు ఒక దయ్యానివి. ఓహ్, సారీ, ఏదో కోపంలో అనేశాను. నువ్వు నా ఏంజెల్వి. నీ వల్ల ఒకరు సంతోషంగా ఉండాలి కానీ ఎవరు బాధపడకూడదని అంటున్నాను. అర్థం చేసుకుంటావు అనుకున్నాను, ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటావు అనుకోను. ఏంజెల్, ఏంజెల్. నా చావు నన్నెప్పుడు బాధ పెట్టలేదు సూర్య. నీ ప్రేమే నన్ను చాలా బాధ పెడుతుంది. హలో సార్. హలో సూర్య, శృతికి ఎలా ఉంది? ఇక మీద శృతికి ఏం కాదు సార్. ఇంత త్వరగానా? ఎలా సూర్య? మనిషి అయితే మారడానికి టైం పడుతుంది సార్. మనసు కదా, అర్థం చేసుకుంది. ఇంట్లో ఎవరు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారంతా? మే శృతి, లేచుండావా? నువ్వు ఈ దినం కూడా నిద్ర లేవేమోనని అంకుల్ ఆంటీ చూసి ఇప్పుడే పోయిండారు. ఎక్కడికి వెళ్ళారు? అదేది శృతి, మర్చిపోయిండావా? ఈ దినం మన కంపెనీ బర్త్డే కదా. ఓ నో,
25th యానివర్సరీ కదా, హౌ కెన్ ఐ ఫర్గెట్? అవును, నేను ఇక్కడికి మళ్ళీ రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? పండు ఎక్కడా? మా మావ కూడా ఆఫీస్ కు పోయిండట్లే గాని ఆయన ఏందిమే నీకు ఆరోగ్యం బాగాలేదని వచ్చినానని చెప్పినా కదా, ఎన్ని తూర్లు అడుగుతావు? సర్లే, నేను మా ఊరికి పోతాలే గాని పోయే ముందు నీకు మాట చెప్పేదానికి వచ్చినాను. చెప్పేదా ఏంటి? ఇంతకు ముందు నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకునేదానికి సిగ్గుతో చచ్చిపోయేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం ఊర్లో అందరితో గర్వంగా చెప్పుకుంటాను శృతి నా ఫ్రెండ్ అని. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పుకోవడం? నువ్వు నెక్లెస్ నా ఆశ్రమానికి ఇచ్చి చాలా గొప్ప పని చేస్తుండవని అందరూ పొగుడుతా ఉండారు. వేళ పాట ఆపమని చెప్పాను కదా, వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు. నేను డైరెక్ట్ గా వెళ్ళి ఆపేస్తాను. ఓయమ్మో, ఏంది మళ్ళీ ఇట్టా అంటుంది పిల్ల? మే, నువ్వు బాగానే ఉండవా? మొన్నటి వరకు ఏలపాడు జరగాలి జరగాలి అని అందరితో గొడవపడినావు, మళ్ళీ ఇప్పుడే తిట్ట మాట్లాడుతూ ఉండవు. శృతి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేమైంది? ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్. శృతి, ఒక్కసారి నేను చెప్పేది విను. నీకు ఆ నెక్లెస్ గిఫ్ట్ గానే వచ్చింది కదా, అది నీ దగ్గరుంటే ఒక వస్తువుగానే మిగిలిపోతుంది. అది ఆశ్రమానికి వెళ్తే ఓ 10 మంది జీవితాల్లో వెలుగునిస్తుంది. ఈ ఒక్కసారికి నా మాట విను. నాన్ సెన్స్. గణపతి, కార్ రెడీ చేయి. శృతి ప్లీజ్, శృతి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏంజల్, ఎక్కడున్నావు? ప్లీజ్ నా కోసం ఒక్కసారి రా. యాడందే ఏంజల్, సారీ చెప్పాను కదా, వింటున్నావా? ఏంజల్ ప్లీజ్, నువ్వు చెప్పిందే కరెక్ట్. తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు చెప్తున్నాను. నువ్వే కరెక్ట్, ఒక్కసారి నా మాట విను ప్లీజ్. ఏంజల్. ఓయమ్మా, ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు? నాకెవరు కనిపించట్లేదే. ఏంజల్ ప్లీజ్, ఏంజల్ ఏ మిస్టర్? ఒక్కసారి రావా? నీకేమైనా మెంటలా? ఎప్పుడు చూసినా ఏంజల్ ఏంజల్ అంటూ పిచ్చోళ్ళు అరుస్తూ తిరుగుతుంటా. ఏంజల్ ఒక్కసారి రావా ప్లీజ్? ఏంజల్ ఎక్కడున్నావు? యూర్ రియల్లీ మ్యాడ్. నేను కాదే మ్యాడ్, నా ఏంజల్ ఎప్పుడో చెప్పింది ప్రపంచం మొత్తం మారినా నువ్వు మాత్రం మారవని. నేనే విన్లా, నీకోసం నా ఏంజల్ తో గొడవపడ్డా. అదేంటి గొడవ పడేది సుధీతో కదా, ఏంజల్తో అంటాడేంది? కొంపతీసి దాని పిచ్చిని కట్టుకుందా ఏమి? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది, నీకే అర్థం కావట్లేదు. షిట్, వై మే వేస్టింగ్ మై టైం? గణపతి, ప్లీజ్ నేను చెప్పేది ఒక్క నిమిషం విను. ఈ వేలంపాట జరగడం చాలా ఇంపార్టెంట్. గణపతి, కార్ రెడీయా? రెడీ మేడం. శృతి ప్లీజ్. చెయ్యి వదులు. ఓడి బండాడా, ఉండు వస్తా ఉంటాను. ఒకసారి నేను చెప్పేది విను. ఏం వేస్తున్నావు మే? పల్లెలు తింటున్నా మావా, నీకు కావాలా? తింటున్నావా? బుద్ధుందా నీకు అసలు? శృతి మేడం కి ఒంట్లో బాగాలేదు, తనతో కూడా ఉండమని చెప్పినాను కదా నీకు. అయ్యా, ఇప్పుడే మీ శృతి మేడకి యాపిల్ పెట్టొచ్చిన, నువ్వు పల్లెలు తిను. ఇడికేమైంది? అక్కడ పడుకున్నాడు. పడుకోలేదు మావా, నేనే ఒక్కడి పీకినా పడిపోయినాడు. ఆయన ఆడేంది మావా, ఒక్క దెబ్బకి పడిపోయినాడు. ఒక్క దెబ్బకి పడిపోవడం ఏంటే? ఆయన ఏంటెందుకు కొట్టావే? ఇక్కడ ఏదో జరిగింది. షార్ప్ గా మావా, ఎట్ట కనిపెట్టినావా? షార్ప్ గా ఉండడం ఏంటే? ముందాడు పడిపోయి ఉంటే. అయ్య బాబోయ్. పద మావా, చేతులు పెట్టేస్తాలే. సార్ మీరు కూడా ఇక్కడే ఉన్నారా సార్? మేడం ఇది నాకు తెలియకుండా. నీకు ఇన్ఫర్మేషన్, ఇట్ట కుర్చీలో కట్టేసి ఐడియా సూర్య గోర్దే. చూడు, ఈ యాపిల్ పట్టుకుని ఎంత ముద్దుగా ఉందా. మేడం 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 ఏమనుకోకండి మేడం, ఏమనుకోవద్దు మేడం, ప్లీజ్ మేడం. ఏంటి? ఏమిలే సూర్య గారు, ఆ పండు తీస్తే మా పండు తీస్తే చెప్తుందంట. నేను తీస్తాను మేడం. నువ్వు ఉండు మావా. పండు, నువ్వు నా కట్లిప్పు. అలాగే మేడం. నేను వదిలేస్తా. వీళ్ళిద్దరిని మాత్రం కిడ్నాప్ కేసు పెట్టి లైఫ్ లాంగ్ జైల్లో పెట్టిస్తా. విప్పడు. అక్కడ వేలంపాట పూర్తయ్యే వరకు నువ్వెక్కడికే వెళ్ళలేవు. ఆ తర్వాత రేప్ కేసు, మర్డర్ కేసు, కిడ్నాప్ కేసు, ఏ కేసు పెట్టుకుంటావు పెట్టుకో. నువ్వెంత తప్పు చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. మర్యాదగా చెప్తున్నా, వదిలే. అదే నేను చెప్తున్నాను, నీకు అర్థం కావట్లేదా? నువ్వు రోజు తినే ప్లేట్ లో సగం కంటే ఎక్కువ వేస్ట్ అవుతుంది కదా, ఇది అంతే అనుకో. ఏం లేకుండా సంపాదించడం చేతకాని వాడే నీలాగా సొసైటీ సేవ అంటూ అదే గొప్ప అనుకుంటాడు. ఓ నా తింగర వచ్చి సంపాదించడం ఎంతసేపు? నీలాంటి పిచ్చిదాన్ని ఒక్క పూట ఆఫీస్ తీసుకెళ్ళడానికి మీ నాన్న నాకు 5 లక్షలు చెక్కిచ్చాడు. తెలివితేటలతో సంపాదించే డబ్బుతో గొప్పవాళ్ళు కాలేరు. మనసు మానవతంతో చేసే పనులే నిన్ను గొప్పదాన్ని చేస్తాయి. రేసుల్లో కోళ్లు గుర్రాలు కూడా సంపాదిస్తాయి, కానీ ఏం లాభం? అవి అనుభవిస్తున్నాయా? నువ్వు కూడా అంతే. నీ లైఫ్ ని టోటల్ గా వేస్ట్ చేస్తున్నావు. నా ఏంజల్ చెప్పింది కరెక్టే, నువ్వే కాదు మేమందరం కూడా లైఫ్ వేస్ట్ చేస్తున్నాం. నువ్వు చెప్పే ఫిలాసఫీ అయిపోయిందా? ఇంకా నన్ను వదిలే. గణపతి, ఈ పిచ్చిదానికి నువ్వే కరెక్ట్ ఏంజల్. ఒక్కసారి రా. నీ వల్ల ఒక ప్రాణం పోయింది శృతి. ఆ ప్రాణమే మంచి పని ఆకూడదని కోరుకుంటుంది. ఆ రోజంతా నా ఏంజల్ వెనకాలే తిరిగాను.
అదే రోజు మీకేం కాలేదుగా? అయ్యో ఓకే. ఏంజల్ తను నా జీవితంలోకి వచ్చిన రోజునే తనని నాకు శాశ్వతంగా దూరం చేశావు. అయినా తనకు నీ మీద ఎలాంటి కోపం లేదు. ఏంది శృతి అట్ట చేసావు? అట్ట చేసేందుకు నీ మీద మాట కేసి పెట్టాలి. నువ్వు గమనుండు. నీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ ఇంట్లో నీకు అందరు పిచ్చి పట్టింది అనుకుంటున్నాను, కానీ కాదు, నీకు దయ్యం పట్టింది. నా ఏంజిల్ ఆత్మగా మారి నీలో ఉంది. అదే నీకు ఎప్పటికీ అర్థం కాదు. అవును మీనమ్మా, మేడం ని పట్టుకుంది ఏంజల్ దయ్యం. అందుకే అప్పుడప్పుడు అందరితో మంచిగా ఉండేది. Shut up! వింటున్నాను ఏదో వాగుతున్నారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నువ్వు నమ్మితే ఆశ్చర్యపోవాలి. ఇంతకుముందు ఇంట్లో ఆఫీస్లో నిన్ను ఎలా చూసారో ఇప్పుడు ఎలా చూస్తున్నారో నువ్వు ఆలోచిస్తే నువ్వేంటో నీకే తెలుస్తుంది. అంటే బతుకున్న మా శృతిని దయ్యంలాగా, చనిపోయి ఆత్మగా ఉన్న దయ్యాన్ని దేవతలాగా చూస్తా ఉంటారనమాట. ఇప్పుడు నన్ను వదులుతారా లేదా? హలో, చెప్పు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఆ? వస్తున్నాను. నేను వచ్చే వరకు కట్లిప్పొద్దు. అట్నే సూర్య గారు మీరు వచ్చినాక ఒక తూరి అంజలి పరిచయం చేయండి. యాడుంటది? ఏండో ఉంటదా? తను ఇక్కడే మనతో పాటే ఉంది. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని, కానీ ఎంతసేపు మౌనంగా ఉంటావో నేను చూస్తాను. చా, ఈ ఒక్క పని అయిపోతే బాగుంటుందిరా. ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందిగా, అయిపోతుంది లేరా. హలో హలో సూర్య గారు, మా మామ భయపడి శృతిని వదిలేసాడండి. సారీ. బా మీనమ్మా, ఈ ధరణి ఫౌండేషన్ ని ధరణి ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చేంత వరకు నాకేం కాదు. తనలో నుండి నేను వెళ్ళిపోగానే ఈ పని జరగకుండా ఆపేస్తుంది.